అమ్మా, రెండో చెంప కూడా వాయించాలి. మాటలతో సమాధానం చెప్పలేరా? అది చేత కదా మీకు? మాటలతో వింటుందా ఇది? అలా అయితే మీ ఇంట్లో వాళ్ళందరూ చెంపదెబ్బలు తినాలి. నువ్వు నోర్ము. ఇంకా మేము దీన్ని ఇంటి నుంచి బయటికి గెంటేస్తే నువ్వనవసరంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. నా ఇంట్లో పెట్టుకున్నాను గాని మీ ఇంట్లో పెట్టలేదు కదా? మా ఇంట్లోనే పెట్టినట్టుంది. ఎప్పుడు పడితే అప్పుడు నా ఇంట్లోకే వస్తోంది. ఇంకొకసారి మాయ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను సహించను. పదండి వెళ్దాం. మీరు ఎన్ని చేసినా వచ్చే 15వ తేదీన పెళ్ళైతే జరిగి తీరుతుంది. ఇలా జరిగిందేంటమ్మా? మనం కనిపెట్టలేని మాయలేవో తను ప్రయోగిస్తుంది మేడం. అందులో అనుమానమే లేదు. ఆధారాలు లేకుండా మనం మాట్లాడితే ఇదిగో ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. ఏదో ఒక రోజున తన గురించి తెలియకుండా పోదులే. పరకాయ ప్రవేశ ప్రయోగం విజయవంతమైంది. చిన్న అనుమానం సామి. చెప్పు దొరా. గుడిలో అంత జరుగుతున్నా అమ్మవారు వేడుక చూస్తున్నట్టు చూస్తుండిపోయిందే తప్ప ఎందుకు మీ మంత్రశక్తిని అడ్డుకోలేకపోయింది? కొన్ని శక్తులను కొన్ని ఘడియలలోనే ప్రయోగించగలం. ఒకసారి దైవశక్తికి ఆధిపత్యం ఉంటుంది, ఒకసారి మంత్రశక్తికి ఆధిపత్యం ఉంటుంది. ఒకనాడు శనిదేవునికి భయపడి శివుడంతటి వాడు కూడా మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నాడని అంటుంటాడు. ఆ విధంగా ఒక్కోసారి దైవం తన శక్తిని చూపించకుండా మౌనం వహించవలసి వస్తుంది. ఎలా అయితేనే మాయ పెద్ద గండం నుంచి తప్పించుకుంది. గుడిలో జరగవలసింది జరిగింది. ఇక దేని గురించి ఆలోచిస్తున్నావు వేదా? మన ఊరు గుర్తుకొస్తోందండి. పండగలకి దూరం అయ్యాం, జాతరలకు ఏరువాకలకు దూరం అయ్యాం. మన ఊరి నుంచి ఎవరైనా వస్తుంటే మొహం చాటేసుకునే పరిస్థితి మనకి దాపరించింది. ఇది వరకు మీరు అమ్మవారితో ముందు నడవడం, మేమందరం మీ అడుగుజాడల్లో నడవడం ఎంతో ఆనందంగా, గౌరవంగా, గర్వంగా ఉండేది. ఇప్పుడు అటువంటి వాటికి పూర్తిగా నోచుకోకుండా అయిపోయింది. అంతా అవని వల్ల జరిగింది. మన గురించి ఎంతో ఆలోచించిన దానిలా మన ముందు నడిచింది, నటించింది, వెన్నుపోటు కూడా పొడిచింది. అవని గురించి ఎందుకమ్మా అలా మాట్లాడతారు? తన ప్రస్తావన ప్రతి విషయంలోనూ అనవసరం. కొందరు రామనామ జపం చేస్తారు, మరికొందరు శివనామ జపం చేస్తారు. వీళ్ళు అవని జపం చేస్తుంటారు, లేదంటే వీళ్లకు రోజు గడవదు. బాబు భజన గారు, తమరికి ఆపండి. ఇప్పుడు ఏమైందని ఇంతలా ఆలోచిస్తున్నావు గ్రాని? రేపు సంక్రాంతి. సంక్రాంతి ఎప్పుడు పల్లెటూరులో ఉండి చేసుకునేవాళ్ళం. ఈసారి అటువంటి అదృష్టం లేకుండా పోయింది. అమ్మా, ఎందుకంత బాధపడతావు? అటువంటి అదృష్టానికి నోచుకోకుండా పోయినంత నష్టం ఇప్పుడేం జరిగిందని? రేపు ఊరు వెళ్దాం పదండి. అందరం మన ఊరి వాళ్లతో కలిసి పండగ జరుపుకుందాం. అమ్మవారి విగ్రహం లేకుండా ఎలా వెళ్ళగలనరా? మళ్ళీ మనం అమ్మవారిని తీసుకుని వెళ్ళినప్పుడే మనకి గౌరవం ఉంటుంది. ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు? ఏం లేదు మేడం, రేపు సంక్రాంతి కదా, అందరం ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుందామా అని. మీరెలా వచ్చారేంటి మేడం? నేను కూడా సంక్రాంతి విషయమే మాట్లాడదామని వచ్చాను. గుడిలో గుర్తుకు రాలేదు. లేదు అంటే అక్కడే మాట్లాడి ఉండేదాన్ని. నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా మాయా? మేడం, సంక్రాంతి స్పెషల్ ట్రిప్ గా అందరం బాగా వెళ్దాం. అక్కడ పండగ చేసుకుందాం. ఫ్లైట్ బుక్ చేయండి మేడం. కృష్ణ, టైం కలిసి వచ్చినప్పుడు బ్యాంకాక్, పటాయా అన్ని చోట్లకి పోదువు. ఇప్పుడైతే ఓవర్ చేయకుండా సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా మాట్లాడు. ఓకే బంగారా. మనవాణ్ణి పటాయా పంపిస్తే అక్కడ ఒక దాన్ని పెళ్లి చేసుకుని వస్తాడు, శౌరికి తమ్ముణ్ణిస్తాడు. ఇదిగో బా, ఏంటి నా సార్ ఆ టాపిక్ వద్దని చెప్పింది కదా. మొదలుపెట్టింది నువ్వేగా. వాళ్ళ మాటలకేం గాని నువ్వేమనుకుంటున్నావో చెప్పు మాయా. ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ ని నేను మీ అందరితో కలిసి చేసుకుందామని అనుకుంటున్నాను. నిజమా? అవును మ్యామ్. ఈ సమయంలో నన్ను ఎవరైనా చూశారంటే
పోయినసారి అనుమానించినట్టే అనుమానిస్తారు. ఏమండి, ఇది పిల్లి పడేసినట్టుందండి. ఓ నేను చూస్తాను.